తెలుస్తుందా? స్వాతి బర్త్డే ఎంత, సంతోష్ బర్త్డే ఎంత? ఏమన్నా చేంజ్ కూడా కావాలా? చిల్లర కావాలా? 10,20 అట్లా కావాలా? विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव वासुदेव श्रीपाद श्री वल्लभ चरितामृतं గ్రంథ పఠనము కార్యక్రమము 30వ రోజు.
28/7/2021 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. శ్రీపాద శ్రీ వల్లభ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో శ్రీపాదుల వారి సమకాలికులు కర్ణాటక దేశస్థులు శ్రీమాన్ శంకర భట్టు గారు 1320 సంవత్సరము ప్రాంతంలో అనగా దాదాపు 700 సంవత్సరముల క్రితము సంస్కృత భాషలో శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శ్రీపాదుల వారి అనుమతితోనే శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం పేరుతో గ్రంథముగా రచించగా సంస్కృత భాషలో వ్రాసిన ఆ గ్రంథమును ఎవరు ఎప్పుడు తెలుగు భాషలోనికి అనువదించారో తెలియదు గాని సంస్కృత గ్రంథమునకు తెలుగు భాషలో అనువాదం చేసిన పురాతన ప్రతి ఒక్కటి శ్రీపాదుల వారి మాతామహులు శ్రీ మల్లాది పాపన్న అవధానులు గారి 33వ తరం వారైన భీమవరం నివాసి శ్రీ మల్లాది గోవింద దీక్షితులు వారి వద్ద లభించగా వారు ముట్టుకుంటే చిరిగిపోయేలా ఉండే ఆ పురాతన ప్రతిని జాగ్రత్తగా కాపీ చేసి తెలుగు పురాతన ప్రతిని చరితామృతంలో చెప్పబడిన విధంగానే విజయవాడలో కృష్ణానదిలో నిమజ్జనం చేసి కాపీ చేసిన ఆ క్రొత్త ప్రతిని పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం వారికి చరితామృతంలో చెప్పబడిన విధంగానే శ్రీపాదుల వారి సంస్థానంలో దానిని శ్రీపాద సన్నిధిలో 2001 సంవత్సరం విజయదశమి నుండి ఆశ్వయుజ బహుళ ఏకాదశి వరకు మొట్టమొదటిసారిగా పారాయణం చేసి సంస్థానం వారికి భక్తి ప్రపత్తులతో సమర్పించగా ఆ సంస్థానం వారు కొన్ని వేల ప్రతులను ముద్రించి దత్త భక్తులకు అందుబాటులోనికి తెచ్చిన ఆ పరమాద్భుత దివ్య గ్రంథమును ప్రస్తుతము మన బృందము ద్వారా జరుపబడుచున్న గ్రంథ పఠనము కార్యక్రమంలో పఠిస్తుండగా మన హృదయ గుహలలో ప్రతిధ్వనిస్తున్న దానిని మన హృదయ గుహలలోనికి చేరి అత్యంత శ్రద్ధా భక్తులతో వినుచు తన్మయత్వముతో లీనమవుచున్న దత్త భక్తులైన ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. శ్రీపాదుల వారి సన్నిధి నుండి శ్రీ స్వామి వారి అనుగ్రహ ప్రసాద పారాయణ గ్రంథం శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం. శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం వేణుగోపాల స్వామి గుడి వీధి పిఠాపురం. ఓం సర్వ జగద్రక్షాయ గురుదత్తాత్రేయ శ్రీపాద శ్రీ వల్లభ పరబ్రహ్మణే నమః. శ్రీపాద శ్రీ వల్లభ పరబ్రహ్మణే నమః. మూల సంస్కృత గ్రంథ రచయిత శ్రీమాన్ శంకర భట్టు గారు కర్ణాటక దేశస్థులు, శ్రీపాదుల వారి సమకాలికులు. తెలుగు ప్రతిని సంస్థానమునకు సమర్పించిన వారు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు భీమవరం. శ్రీపాద వల్లభ స్తోత్రం. శ్రీపాద వల్లభ గురోః వదనారవిందం వైరాగ్య దీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి.
శ్రీపాదవల్లభగురోః కరకల్పవృక్షం భక్తేష్టదాననిరతం రిపు సంక్షయం వై సంస్మరణమాత్రచితి జాగరణం సుభద్రం సంసారభీతిశమనం సతతం భజామి. శ్రీపాదవల్లభగురోః పరమేశ్వరస్య యోగీశ్వరస్య శివశక్తి సమన్వితస్య శ్రీపర్వతస్య శిఖరం ఖలు సన్నివిష్టం త్రైలోక్య పావన పదాబ్జమహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జమహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జమహం నమామి. మూడు లోకాలలోనూ ఆయన యొక్క పాదాలు చరణాలు ఎంతో పవిత్రమైనవి. అటువంటి పవిత్రమైనటువంటి ఆ పాదాలకి మనం నమస్కారం చేస్తున్నాం. పాదము అంటే సమస్త సృష్టి, వ్యక్తమైనటువంటి సృష్టి, సమస్త వ్యక్తమైన సృష్టి ఏదైతే ఉన్నదో ఆ మొత్తం కలిపి ఒక భాగం, ఒక పాదం. మిగతా మూడు భాగాలు సూక్ష్మంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం పాదము అన్నప్పుడు రెండు రకాల అర్థాలుగా వస్తుందన్నమాట. ఆయన యొక్క పాదాలు, ఆయన యొక్క చరణాలు, ఆ శ్రీ చరణాలు. అదే సమయంలో ఆ చరణాలని మనం భావిస్తూ అవి ఎక్కడి దాకా ఉన్నాయి, మొత్తం సృష్టి మొత్తాన్ని ఆక్రమించి ఉన్నాయి అవి అన్నట్టుగా. వామనుడు ఎలాగైతే మొత్తం మూడు లోకాలని ఆక్రమించి ఎలాగైతే ఉన్నాడు, ఈ సమస్త సృష్టిని ఆక్రమించి ఎలాగైతే ఉన్నాడో అలాగా ఆ పాదాలు ఈ సమస్త సృష్టిని వ్యక్తం చేస్తున్నాయన్నమాట. కాబట్టి మనం ఎవరికి నమస్కారం చేస్తున్నాం? ఈ సమస్త సృష్టికి నమస్కారం చేస్తున్నాం. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, 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 దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. అనుష్ఠానము పూర్తయినది. గ్రంథ పఠనంలోనికి వెళ్దాం. ఈరోజు అధ్యాయము 25. శివ పూజ రహస్య వివరణ, అర్ధనారీశ్వర తత్వము, ఇలాగా శివుడి గురించిన వివరాలు చెప్తూ ఉన్నారు. ఇంకా వాటికి సంబంధించిన ఇంకా కొన్ని వివరాలు మనకి ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది, తెలియజేయటం జరుగుతుంది. అధ్యాయము 25 రుద్రాక్ష మహాత్మ్యం, శివారాధన పద్ధతులు మరియు వాటి ఫలితములు. శివారాధన ఏ విధముగా ఏ పద్ధతిలో చేయవలనో తెలిపి నన్ను అనుగ్రహించవలసినదని నేను శ్రీ ధర్మగుప్తుల వారిని కోరితిని. అంతటా శ్రీ ధర్మగుప్తుల వారు, అయా శంకర భట్టు, శివ పంచాక్షరిని జపానుష్ఠాన పద్ధతి ద్వారా చేయుట మొదటి పద్ధతి. మహాన్యాస విధానముగా శివారాధనము చేయుట రెండవ పద్ధతి. రుద్రాభిషేకము ద్వారా శివారాధన చేయుట మూడవ పద్ధతి.
పంచాక్షరిలోని 5 అక్షరములు పంచభూతములకు ప్రతీకలు. పంచాక్షరి అంటే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పంచాక్షరిలోని 5 అక్షరములు పంచభూతములకు ప్రతీకలు. జీవుడు పశువు వలె మమకారాది బంధనములలో తగిలి ఉండుటచే పశువు అనబడును. ఆ పశు బంధ విమోచనము చేయువాడే పశుపతి. శివ పంచాక్షరి మంత్రము 5 కోణములు గల నక్షత్రముగా వర్ణించబడినది. ఈ పంచకోణ మంత్రములలో మోక్షమిచ్చు మంత్రములు మొదటి రకము కాగా, భోగ భాగ్యములనిచ్చు మంత్రములు 2వ రకము. పంచ ఉపచారములలో భూతత్వమునకు చందనమును, జలతత్వమునకు కొబ్బరి నీళ్లు, అగ్నితత్వమునకు దీపారాధన, వాయుతత్వమునకు మంచి సువాసననిచ్చు సాంబ్రాణి ధూపము వంటివి, ఆకాశ తత్వమునకు ఘంటానాదము అనునవి చెప్పబడినవి. పంచాక్షరిలోని 5 అక్షరములను వాటి తత్వములను సాధన చేయు వారికి 5 రంగులలో 5 తత్వములు దర్శనమిచ్చును. 1 తెల్లటి ముత్యము వంటి పాదరసము లేదా వెండి వంటి ప్రకాశము. 2 పగడము వంటి అరుణకాంతి. 3 పసుపు పచ్చని బంగారు కాంతి. 4 నీల వర్ణములలో నీల ఆకాశము వలె విశ్వవ్యాప్తమైన కాంతి. 5 శుద్ధ ధవళ కాంతి. భూమధ్యములో 5 రంగుల జ్యోతి ప్రకాశించుటయే ఋషీశ్వరులు సంధ్యోపాసనగా పేర్కొనినారు. యంత్రము, మంత్రము, పంచతత్వ సాధన, యోగ సాధన, ఆత్మ సమర్పణ అనునవి ప్రధానమైన సాధనాంశములని గ్రహించవలెను. దీని ద్వారా దేహాత్మ బుద్ధి నశించి జీవుని యొక్క దేహమే దేవాలయముగా, అందు వెలిగే జీవుడే శివాత్మగా మారి మోక్షమును కలిగించును. ఈ స్థితిని పొందుటకు పంచాక్షరి జపము, మహాన్యాస పూర్వక శివారాధనము, రుద్రాభిషేకము ఎంతయో ఉపకరించును. విష్ణువునకు సహస్రనామ స్తోత్రమని నా ప్రీతి, గణపతికి మోదకములన్న ప్రీతి. సూర్యుడు నమస్కార ప్రియుడు, చంద్రుడు ఆర్ఘ్య ప్రియుడు, అగ్ని హవిస్సులకు ప్రీతుడు. శివుడు అభిషేకము వలన సంప్రీతుడగును. గతంలో బ్రహ్మకల్పంలో ప్రళయం వచ్చినప్పుడు భవిష్యత్తు సృష్టి కోసం ప్రతి జాతి యొక్క విత్తనములను, అనగా సమస్త జీవరాశులు, వృక్షములు, ఔషధులు మొదలైన వాటి విత్తనములను ఒక కలశమునందు నింపెను. అందు అమృతమును, అన్ని సముద్ర జలములను, నదీ జలములను పోసెను. గాయత్రి మంత్రముతో తన ప్రాణశక్తిని దానిలోకి ఆవహింపచేసెను. దీనినే పూర్ణ కుంభము అని అందురు. ఈ పూర్ణ కుంభములోని అమృతమునే నిరంతర ధారాపాతముగా భూమిపై అభిషేకించారు మహర్షులు. ఈ కలశ అభిషేకమును కైలాసగిరి వద్ద జరుపుటచే అది అమృత స్థానమైనది. శ్రావణ పూర్ణిమ నాడు అమర్నాథ్ గుహలోని మంచు శివలింగం ప్రకృతి సహజముగా ఏర్పడును. ఆ అమరనాథుని దర్శించుట చేతనే సమస్త పాపములు క్షీణించును. వశిష్ఠ మరియు అగస్త్య మహామునుల జననం. ఆ పూర్ణ కుంభమును బోర్లించగా అందుండి 2 మహామునులు అవతరించిరి. అందులో మొదటి వాడైన వశిష్ఠుడు తెల్లని తేజస్సుతో ఆవిర్భవించగా, 2వ వాడైన అగస్త్యుడు నీలమైన తేజస్సుతో దేవతలైన మిత్రావరుణుల అంశలతో జన్మించారు. పూర్ణ కుంభమున అమృతీకరణ చేసిన జలముతో 11 సార్లు ఏకాదశ రుద్రాభిషేకము చేయవలెను. అట్లు చేయుట వలన ఏకాదశ తిథి
ఏకాదశి తిథి యొక్క పుణ్య బలాన్ని ఏకాదశ రుద్ర స్వరూపుడైన పరమేశ్వరుడు అనుగ్రహించును. ఏకాదశ రుద్రులకును వైష్ణవ పరమైన ఏకాదశి తిథికిని సన్నిహిత సంబంధం ఉండుటచే శివ కేశవులు అభిన్న స్వరూపులని గుర్తెరుంగవలెను. నమకములతో ఏకాదశ రుద్రాభిషేకము చేసిన అపమృత్యు దోషములు హరించును. సోమలతకు అధిష్టానమూర్తి చంద్రుడు. ఇతడు పునరుజ్జీవనమునకు మూల సాధనమైన శక్తిని వర్షించును. ఈ చంద్రకళ అనునది యోగి శిరస్సులో భ్రూమధ్యమైన కనుబొమ్మలకు పైగాను సహస్రారమునకు ముందుగాను వెలుగుచుండును. ఈశ్వరుని వివిధ రూప వర్ణన. ఈ కారణము చేతనే శివునకు శిరస్సున చంద్రకళ కలదని చెప్పబడినది. గుర్జర దేశమునందలి సోమనాథ క్షేత్రములో చంద్రకాంత శిలతో చెక్కిన శివలింగము తలపై తెల్లని చంద్రవంక వంటి జ్యోతి వెలిగే స్ఫటికలింగము పూజలనందుకొనుచున్నది. తాను రుద్రత్వమును పొందక ఎవరును రుద్రాభిషేకము చేయరాదని శాస్త్రవచనం. మనకి పూజలు 2 రకాలు ఉన్నాయి. సరే, ఇది తర్వాత చెప్పుకున్నాం. తాను రుద్రత్వమును పొందక ఎవరును రుద్రాభిషేకము చేయరాదని శాస్త్రవచనం. మహాన్యాసంలో కాలమనునది సర్వమును సంహరించున్నది కనుక అభిషేకము చేయువాడు కళాత్మకుడై యజ్ఞ స్వరూపమును శరీరములో న్యాసం చేసుకుని రుద్రాభిషేకమును చేయవలెను. బోధాయన మహర్షి ప్రోక్తమైన మహన్యాస రుద్రాభిషేక విధానంలో శివుని యొక్క తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశాన అను మూర్తులు వర్ణింపబడినవి. తత్పురుషమూర్తి ప్రళయాగ్ని వంటి విద్యుత్ వర్ణంలో నుండును. అఘోరమూర్తి మేఘపు నీలము అనగా నల్లని తుమ్మిద నీలము రంగులో ఉండును. సద్యోజాత మూర్తి చంద్రకుంద ధవళములో ఉండును. వామదేవమూర్తి గౌర వర్ణంలో నుండును. ఈశానమూర్తి తేజోమూర్తి కావున ఆకాశ వర్ణంలో నుండును. రుద్రులు వేల కొలది సహస్రముల సంఖ్యలో ఉన్నారని చెప్పబడినది. అనగా రుద్రగణములు అని చెప్పబడు దేవతలు గణమునకు 3 చొప్పున ఏకాదశ రుద్రమూర్తులకు 33 కోట్ల రుద్రగణములు కలరనియు, వీరే భూమిని, ఆకాశమును, అంతరిక్షమును, జలమును, వాయువును, శరీరమును, ప్రాణమును, మనస్సును ఆవరించియుందురని వేదము చెప్పుచున్నది. శ్రీపాదుని అర్చించు స్మరించు వారికి 33 కోట్ల రుద్రగణముల అనుగ్రహము లభించును. ఈ 33 కోట్ల రుద్రగణములకును ప్రభువు గణపతి. అందువలన తనలోని గణపతి తత్వమును యోగపరముగా తెలియజేయుటకు శ్రీపాద శ్రీవల్లభుల వారు గణేష చతుర్థి నాడు ఈ భూమి మీద అవతరించిరి. అందుచేత శ్రీపాదుల వారిని స్మరణ చేయువారు, అర్చించువారు 33 కోట్ల రుద్రగణముల అనుగ్రహమును పొందగలరు. రుద్రాక్షల వర్ణన. శివ భక్తులకు రుద్రాక్ష ధారణము తప్పనిసరి. వీనిలో బ్రహ్మజాతి, క్షత్రియ జాతి, వైశ్య జాతి, శూద్ర జాతి అను రుద్రాక్షలు కలవు. తెల్లని రుద్రాక్షలు బ్రహ్మజాతివి. ఇవి దొరకుట అరుదు. ఎర్రని తేనె రంగు రుద్రాక్షలు క్షత్రియ జాతివి. చింతగింజ రంగు రుద్రాక్షలు వైశ్య జాతివి. నల్లటి రుద్రాక్షలు శూద్ర జాతివి. సాధారణముగా 5 ముఖాల నుండి 16 ముఖాల వరకు ఉన్న రుద్రాక్షలు ఎక్కువగా లభ్యమవుతాయి. పాలలో గాని నీళ్లలో గాని రుద్రాక్షలను వేసినా అవి మునుగుతాయి. బరువు లేని రుద్రాక్షలు, లేత రుద్రాక్షలు ధరించుటకు నిషిద్ధమైనవి. రుద్రాక్షను రాగి ఉద్ధరిణి కింద నిలిపి అడుగున రాగి పంచపాత్ర పెట్టిన సాలగ్రామం వలె ప్రదక్షిణంగా తిరిగితే అవి మంచి రుద్రాక్షలని గ్రహించవలెను. రుద్రాక్షను
రాగి ఉద్ధరణి కింద నిలిపి అడుగున రాగి పంచపాత్ర పెట్టిన సాలగ్రామం వలె ప్రదక్షిణంగా తిరిగితే అవి మంచి రుద్రాక్షలని గ్రహించవలెను. కొన్ని రుద్రాక్షలు అప్రదక్షిణంగా తిరుగుతాయి, ఇవి దరిద్రాన్ని కలిగిస్తాయి. కనుక గృహస్థులు వాడరాదు. గృహస్థులు వాడినట్లయినా భార్య చనిపోవుట, సంసారము విచ్ఛిన్నమగుట, సన్యాసయోగము కలుగును. అందుచేత ఇటువంటి వాటిని సన్యాసులు వాడవచ్చు. కాలాగ్ని రుద్రుడు ఈ విధముగా తెలియజేసెను. బ్రాహ్మణులు తెలుపు రంగు రుద్రాక్షలను వాడవలెను. క్షత్రియులు ఎరుపు రంగు రుద్రాక్షలను వాడవలెను. వైశ్యులు లేత పసుపు రంగు రుద్రాక్షలను వాడవలెను. శూద్రులు నలుపు రంగు రుద్రాక్షలను వాడవలెను. అప్పుడు వారికి అనుకూలమగు మంచి ఫలములు కలిగి పాపములు నశించి సమస్త కోరికలు నెరవేరును. ఏకముఖి రుద్రాక్ష శివస్వరూపం. ద్విముఖి రుద్రాక్ష అర్ధనారీశ్వర రూపం. త్రిముఖి రుద్రాక్ష అగ్నిస్వరూపం. చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మస్వరూపం. పంచముఖి రుద్రాక్ష కాలాగ్ని రుద్ర రూపం. షణ్ముఖి రుద్రాక్ష కార్తికేయుని రూపం. సప్తముఖి రుద్రాక్ష మన్మథుని రూపం. అష్టముఖి రుద్రాక్ష రుద్ర భైరవ రూపం. నవముఖి రుద్రాక్ష కపిలముని యొక్క స్వరూపం. ఇవి దొరుకుట చాలా దుర్లభం. దీనిలో విద్యాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, శాంతశక్తి, వామశక్తి, జ్యేష్ఠాశక్తి, రౌద్రాశక్తి, అంగశక్తి, పశ్యంతి అను నవశక్తులుండును. గనుక నవముఖి రుద్రాక్ష ధర్మదేవతా స్వరూపం. దశముఖి రుద్రాక్ష విష్ణు స్వరూపం. ఏకదశముఖి రుద్రాక్ష సాక్షాత్తు రుద్రాంశ రూపం. ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశాదిత్య రూపం. ఈ విధముగా రుద్రాక్షలకును వివిధ దేవతా స్వరూపములకును దగ్గర సంబంధము కలదు. శ్రీపాద శ్రీవల్లభుల వారు ప్రకృతిలోనే ప్రవృత్తి నివృత్తి గణములకు అధిపతి అయిన గణేశ్వరుని తత్వమును తన చైతన్యమయ స్వరూపమున ధరించి ఉన్నారు. అందుచేత వారు 33 కోట్ల దేవతల యొక్క దివ్య స్వరూపం. అంతేకాకుండా వారి సంకల్పము లేకుండా ఈ సృష్టిలోని ఏ ఒక్క అణువు గాని పరమాణువు గాని కదలజాలదు, మెదలజాలదు. వారు సమస్త చలనములకు మూలభూతమైన కారణ రూపం. అన్ని కారణములకు వారే కారణం. వారిని శివస్వరూపులని భావించు వారికి విష్ణువు వలె కనిపించెదరు. విష్ణువు అనుకుని వారికి శివస్వరూపమున తోచెదరు. మన మనస్సునందు తర్కించు గుణమును తగ్గించుకుని వారిని శరణుజొచ్చిన ఎడల వారు యథార్థ రూపమును గోచరించెదరు అని శివారాధనా పద్ధతులతో పాటు రుద్రాక్షకు సంబంధించిన మరియు అనేక విషయములను నాకు వివరించి వారి జన్మ చరితార్థము కావాలనను మనోభావనతో వారు కూడా నాతో కురుంగడ్డకు వచ్చి శ్రీపాదుల వారిని దర్శించుకునేదమనేది. మేము ఇరువురమును కురుంగడ్డకు వచ్చి శ్రీపాద శ్రీవల్లభ గురు సార్వభౌములను దర్శించుకుంటే వారు యోగ నిద్ర నుండి కన్నులను తెరచి, ఆహా ఏమి చర్చలు, ఏమి చర్చలు, శ్రీపాదుడు అనడి వాడొకడు ఉన్నాడట, వాడు శివస్వరూపమట. నేనే శ్రీపాదుడనా లేక శ్రీపాదుడే నేనుగా వచ్చి తినా? అసలు నేను ఎవ్వరు? అయ్యా ధర్మగుప్త, కాస్త వివరించి చెప్పవలసినది అని అడిగిరి. అంతటా ధర్మగుప్తుడు శ్రీపాదుల వారితో, స్వామి, నేను శ్రీ మహాగురువుల దర్శనార్థము పీఠికాపురము నుండి బయలుదేరునప్పుడు మా బావగారైన వెంకటప్పయ్య సృష్టి గారు శ్రీపాదుల వారితో తర్క వితర్కములు చేసి అజ్ఞానములో పడవలదనియు వారిని కేవలము శరణు కోరి వారి అనుగ్రహమును పొందుమని చెప్పిరి. అందుచేత మీరు వేసడి ఏ ప్రశ్నలకైనను నేను మౌనము వహించెదను.
వేదములు సహితము తమరి తత్వమును వివరింపజాలక మౌన ముద్ర వహించినప్పుడు సామాన్యుడనైన నేనెంత, నా జ్ఞానమెంత అనేది శ్రీపాదుల వారు ప్రసన్న వదనులైరి. వారే నన్నును ధర్మగుప్తుల వారిని వారికి పాద నమస్కారము చేసుకోమనేది. మేము వారి పాద స్పర్శనము చేసిన వెంటనే స్పృహ కోల్పోయి చాలాసేపు ధ్యానావస్థలో నుండి సాయం సంధ్యా సమయము కాదొచ్చను. శ్రీపాదుల వారు మమ్ములను కురుంగడ్డ నుంచి పయనమై కృష్ణకు ఆవలి ఒడ్డునకు చేరుకొమ్మనేది. మేము అట్లనే చేసితిమి. నేనును ధర్మగుప్తుడును ఆ రాత్రి శ్రీపాదుల వారి దివ్య లీలా ప్రసంగములతో కాలము గడిపితిమి. వారి లీలలు ఈ విధముగా ఉండునని చెప్పుటకు వీలు లేదు. మేము నిద్రకు ఉపక్రమించితిమి. ఎక్కడ నుండియో అదృశ్యమైన సుశ్రావ్యమైన కంఠధ్వనిని వింటిమి. ఎవరో యోగులు శ్రీపాద శ్రీవల్లభ దిగంబరా అను నామమును భజించుచుండె. శ్రీపాద శ్రీవల్లభ దిగంబరా, శ్రీపాద శ్రీవల్లభ దిగంబరా, శ్రీపాద శ్రీవల్లభ దిగంబరా అను నామమును భజించుచుండె. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. ఈ అధ్యాయం అయిపోయింది. 25. సరే, అధ్యాయము 26. మనం ఇంతకు ముందు తాను రుద్రత్వమును పొందక ఎవరును రుద్రాభిషేకము చేయరాదని శాస్త్రవచనం, దాని గురించి కొంత వివరించుకుందామని అనుకున్నాం. కానీ శ్రీపాదుల వారు ఏమంటున్నారు, అలాగా వివరించుకుంటుంటే ఆహా ఏమి చర్చలు. శ్రీపాదుడు అనేది వాడు ఒకడు ఉన్నాడట, వాడు శివస్వరూపమట. నేనే శ్రీపాదుడనా లేక శ్రీపాదుడే నేనుగా వచ్చితినా? అసలు నేను ఎవరు అయ్యా ధర్మగుప్త, కాస్త వివరించి చెప్పవలసినది అని అడిగిరి. అట్లా అడుగుతాడు మనల్ని ఆయన. అందుకని మనం సర్దుకుందాం. ఎట్లాగా స్వామి, నేను శ్రీ మహాగురువుల దర్శనార్థము పీఠికాపురము నుండి బయలుదేరినప్పుడు మా బావగారైన వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు శ్రీపాదుల వారితో తర్క వితర్కములు చేసి అజ్ఞానములో పడవలదనియు వారిని కేవలము శరణు కోరి వారి అనుగ్రహమును పొందుమని చెప్పిరి. అందుకని మనం ఇవన్నీ వివరించుకోవడం కాకుండా ఆయన్ని శరణు కోరి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించారు. అధ్యాయము 26. మేము ఉదయముననే శ్రీపాద శ్రీ వల్లభ దర్శనార్థం కురుంగడ్డకు చేరుకుంటాం. శ్రీ ధర్మగుప్తుల వారికి శ్రీపాదుల వారి వద్ద నుండి కలియుగము యొక్క ప్రాదుర్భావ విశేషములు తెలుసుకొనవలనని తీవ్ర ఇచ్చగలదు. శ్రీ ధర్మగుప్తుల వారికి శ్రీపాదుల వారి వద్ద నుండి కలియుగము యొక్క ప్రాదుర్భావ విశేషములు తెలుసుకొనవలనని తీవ్ర ఇచ్చగలదు. ఈ రోజున శ్రీపాదుల వారు అత్యంత ప్రసన్న వదనారవిందులై కారుణ్యామృతమును వెదజల్లెడి అమృత దృక్కులతో తమ దివ్య పాద పద్మములను స్పృశించు మహద్భాగ్యమును మాకు ప్రసాదించింది. శ్రీ ధర్మగుప్తుల వారు కలియుగ ప్రాదుర్భావ విశేషములను గురించి తెలిపి మమ్ములను కృతార్థుల చేయవలసినది అని శ్రీపాదుల వారిని ప్రార్థించారు. అందులకు శ్రీచరణుల వారు, నాయనలారా, కాలము పరమాత్ముని యొక్క విరాట్ స్వరూపం. సూర్యుని కాలాత్మకుడని కూడా పిలిచెదరు. సూర్యుడు ధనిష్ట నుండి ప్రారంభించి శ్రవణ నక్షత్రము చుట్టూ ఒక్కసారి పరిభ్రమించి తిరిగి
ధనిష్టాదిని చేరుటకు పట్టు కాలమునే బ్రహ్మకల్పమందురు. సూర్యుడు ధనిష్ట నుండి ప్రారంభించి శ్రవణ నక్షత్రము చుట్టూ ఒక్కసారి పరిభ్రమించి తిరిగి ధనిష్టాదిని చేరుటకు పట్టు కాలమునే బ్రహ్మకల్పమందురు. బ్రహ్మకల్పంలో ఒక భాగము సృష్టి కల్పము కాగా మిగతా సగ భాగము ప్రళయ కల్పముగా లెక్కింతురు. సాధారణ మానవుల అనుభవముగా పగలు రాత్రి అనునవి ఏర్పడుచున్నవి. పితృదేవతలకు సంబంధించి కాలములో సగ భాగము శుక్లపక్షము కాగా మిగతా సగ భాగము కృష్ణపక్షమగుచున్నది. సంవత్సర పురుషునకు 6 మాసములు ఉత్తరాయణము కాగా 6 మాసములు దక్షిణాయనమగుచున్నది. కాలచక్రమునంతను యోగి తన శరీరములో దర్శించను. కాలచక్రమునంతను యోగి తన శరీరములో దర్శించను. ఈ రహస్య విద్యను తారక రాజయోగ విద్య అని అందురు. ఇది తెలియని వారికి కాలజ్ఞానము తెలియరాదు. తారక రాజయోగమునందు శరీరమును బ్రహ్మాండముగా భావించదరు. సమస్త లోకములు నాయందే ఉన్నవి. మన శిరస్సునందు ఆలోచన స్థానమును బ్రహ్మలోకమని అందురు. నాభియందు విష్ణులోకమున్నది. మన హృదయమునందు రుద్రలోకమున్నది. పితృదేవతలు మన వీర్య కణములలో జన్యు దేవతలై ఉందురు. ఈ జన్యు దేవతలు మానవ జాతి గత తరములలో చేసిన కర్మలను రాబో తరముల వారికి కర్మ ఫలములుగా అనుభవింపజేసెదరు. అట్లయినా గత కర్మలకు ఫలితములను క్రమ పద్ధతిలో అందించుటకు కాలము అత్యంత ఆవశ్యకం. కలియుగాంత లక్షణం. పితృదేవతలనగా చనిపోయిన పెద్దలు కాదు, గతించిన వారి పేరిట మనము పెట్టు శ్రాద్ధ ఫలములను స్వీకరించి చనిపోయిన వారికి ఉత్తమ గతులను కలిగించువారు జన్యు దేవతలు. వీరికి జన్మ అనునదే లేదు. యోగి తన శరీరములోని 6 యోగ చక్రములను బయట సంవత్సరంలోని 6 ఋతువులుగా దర్శించును. సంవత్సరములో 12 పూర్ణిమలు 12 అమావాస్యలు కలవు కదా. ఈ 24 పర్వములే గాయత్రి యొక్క చతుర్వింశాతి ఛందస్సుగా తెలుసుకొనవలెను. కాల స్వరూపుడైన నారాయణుని కొంతమంది సంవత్సర పురుషునిగా ఉపాసించెదరు. ఈ విద్యను ద్వాదశాక్షరి విద్య అని అందురు. ప్రతి మాసమునకు ఒక్కొక్క అక్షరం చొప్పున 12 మాసములకు 12 అక్షరములు గల మంత్రమగును. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ద్వాదశాక్షరి మంత్రం. అంతకు క్రితం మనం పంచాక్షరి మంత్రాన్ని జపించుకున్నాం. నది నదములు పొంగి అపార నష్టమును కలిగించుట, భూమి నిరంతరము ప్రళయ సదృశ భూకంపములతో గడగడలాడిపోవుట, సూర్య చంద్రాదులు గతులను తప్పుట, పట్ట పగలే కారు చీకటి కమ్మి సూర్యుడు కనబడకుండా పోవుట, ఆకాశమునందు భయంకరమైన తోక చుక్కలు కనిపించుట మొదలైనవి కలియుగాంత లక్షణములని గ్రహించుడు. 4,32,000 సంవత్సరాలకి తర్వాత జరిగేదాన్ని ఇప్పుడే చెప్తున్నారు. ద్వాపర యుగం చివరి భాగంలో పశ్చిమ సముద్రంలోని ఒక ద్వీపములో కలియుగమునకు అధిపతి అయిన కలి పురుషుడు ఘోరమైన తపస్సు చేసినాడు. ఈ విషయములన్నీ వేద వ్యాస మహర్షి తమ భవిష్య పురాణంలో తెలిపియే ఉన్నారు. మ్లేచ్ఛ జాతి ఆవిర్భావం.
ఎక్కడ చూసినా వేద మంత్రములు, యజ్ఞములు, తపస్సులు ప్రవర్తిల్లుచుండిన కారణమున ఈ కలి పురుషుడు మహా దుఃఖముతో ప్రభు ఎక్కడ చూచిన ధర్మం అగ్నిహోత్రము వలె ప్రజ్వరిల్లుతున్నది. ఇంకా నా కలి ప్రభావమును ఎట్లు విస్తరించగలను? మీరిచ్చిన వాగ్దానమును అనుసరించి నేను నా యుగ ధర్మములను వ్యాప్తి చేయవలసి ఉన్నది. నాకది అసాధ్యముగానున్నది అని భగవంతుని ప్రార్థించినాడు. అంతటా జగత్ ప్రభువు కలికి పశ్చిమ సముద్రమునందలి ఒక ద్వీపమును చూపించను. అందు మ్లేచ్ఛ జాతికి మూల పురుషుడైన ఆదముడు అనువానిని, హవ్యవతి అను స్త్రీని చూపించను. ఆ స్త్రీ పురుషులకు విహారార్థము ఒక చక్కని ఉద్యానవనమును సృష్టించను. వాస్తవమునకు వారిద్దరును తోబుట్టువులు. కాలి సర్పరూపుడై అచ్చట ప్రవేశించి అక్రమమైన కామాన్ని వారి మధ్య ప్రేరేపించి అక్రమమైన అధర్మమైన సంతానాన్ని కనమని ప్రోద్బలం చేసెను. వారు పతితులు కాగానే వారి అందలి దివ్య శక్తులు అంతర్ధానమైనవి. ఈ జంట నుండి కలిధర్మానికి మూలమైన మ్లేచ్ఛ జాతి ఆవిర్భవించినది. ద్వాపర యుగంలో చివరి భాగమున అనగా 2800 సంవత్సరములకు ద్వాపర యుగం అంతమవుతుందనగా మ్లేచ్ఛ దేశములో వారి సంతతి అభివృద్ధి నొందనారంభించినదని భవిష్య పురాణంలోని ప్రతిసర్గ పర్వంలో తెలియజేయబడింది. నీలాచలం వద్ద సృష్టించబడిన ఆదముడు, హవ్యవతి పాప ఫలితమైన ఫలాన్ని అనుభవించి ఆర్య ధర్మమును దూషించేవారుగాను, నానా భక్షకులుగాను, అనాచారవంతులుగాను ఉండేడి సంతానాన్ని వృద్ధి చేసిరి. నేను కల్కి అవతారమును ధరించి కోటాను కోట్ల మంది అధర్మవర్తనులను నాశనము చేసి తిరిగి సత్యయుగమును స్థాపించవలసి ఉన్నది. ఇది సుదూర భవిష్యత్తులోని నా కార్యక్రమం అని మాకు సెలవిచ్చిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. వ్యాఖ్యానించుకోవడాలు ఏమీ వద్దు, ఆయనను శరణు కోరుదాం, ఆయన అనుగ్రహాన్ని ప్రసాదించండి. సిద్ధమంగళ స్తోత్రాన్ని గానం చేద్దాం. శ్రీ బాపనార్యుల వారు తమ మనుమని సాక్షాత్తు దత్తాత్రేయులుగా దర్శించి సిద్ధమంగళ స్తోత్రమును పఠించారు. దత్త దర్శనము కలిగిన అనుభూతితో పలుకబడిన అక్షరములు మహాశక్తిమంతములు. ప్రతి అక్షరమునందును యుగ యుగాంతముల వరకు చైతన్యము వెలసిల్లుచుండు. వాటిలో వ్యాకరణ దోషముల వెదుకరాదు. ఈ సిద్ధమంగళ స్తోత్రమును పఠించుటకు ఏ రకములైన విధి నిషేధములను లేవు. నేను ఈ స్తోత్రమును శ్రీ బాపనార్యుల నోటి నుండి విన్న భాగ్యవంతుడను. ఆ స్తోత్రము నా మదిలో మెదలుచున్నది, వినండి అని నామానందుల వారు శంకర భట్టుకు చెప్తుండగా మనం కూడా విన్నాం పక్కనే ఉండి. దాన్నే మనం ఇప్పుడు గానం చేసుకుంటున్నాం. సిద్ధమంగళ స్తోత్రం. శ్రీమదనంత శ్రీ విభూషిత, శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, అప్పల లక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, శ్రీ విద్యాధరి రాధ సురేఖా, శ్రీ విద్యాధరి రాధ సురేఖా, శ్రీరాఖీధర శ్రీపాద,
శ్రీరాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన సత్య ఋషీశ్వర దుహితానందన పాపనార్యనుత శ్రీచరణ పాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన సత్య ఋషీశ్వర దుహితానందన పాపనార్యనుత శ్రీచరణ పాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సవేతృకాఠక చయన సవేతృకాఠక చయన పుణ్యఫల సవేతృకాఠక చయన పుణ్యఫల భరద్వాజ ఋషిగోత్ర సంభవ భరద్వాజ ఋషిగోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ తో చౌపాతి దేవులక్ష్మీ తో చౌపాతి దేవులక్ష్మీ ఘన సంఖ్యాబోధిత శ్రీచరణ ఘన సంఖ్యాబోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పుణ్యరూపిణి రాజమాంబసుత పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాత గర్భపుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పీఠికాపుర నిత్య విహార పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప మధుమతి దత్త మంగళ రూప పీఠికాపుర నిత్య విహార పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప పీఠికాపురం అంటే పిఠాపురమే కాదు, మనం ఎక్కడ ఆయన్ని దర్శించుకుంటున్నామో, ఎక్కడ ఆయన్ని స్మరించుకుంటున్నామో, ఎక్కడ ఆయన్ని స్తోత్రం చేసుకుంటున్నామో అదే పీఠికాపురం.
మానసిక దేశం చెప్పారు కదా ఆయన. ఎక్కడ తలుచుకుంటే అదే మానసిక దేశం. వీఠికాపుర నిత్య విహారా, వీఠికాపుర నిత్య విహారా, మధుమతి దత్త మంగళ రూపా, మధుమతి దత్త మంగళ రూపా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా. ఎవరో యోగులు శ్రీపాద శ్రీవల్లభ దిగంబరాను నామమును భజించుచుందరు. శ్రీపాద శ్రీవల్లభ దిగంబరా, 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 శ్రీపాద శ్రీవల్లభ దిగంబరా. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నడిపించినట్టు శ్రీపాద శ్రీవల్లభుల వారికి పాదాలు ఓపికగా విన్నటువంటి దత్తభక్తులందరకు నా ధన్యవాదములు.